ముషీరాబాద్ నియోజకవర్గంలో కనిష్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు అంజన్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లైన, కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారికి రేషన్ కార్డులు రాలేవు. హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో 55,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. ఇంకా 1,00,000 రేషన్ కార్డులు వెరిఫికేషన్ నడుస్తుంది. రేషన్ కార్డుల ప్రక్రియ అవసరాన్ని బట్టి నిరంతరం కొనసాగుతుంది. కొత్తగా పెళ్లైన, కొత్తగా పుట్టిన వారికి రేషన్ కార్డులు అందిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాల పండుగ జరిగింది. ఇప్పుడు శ్రావణ మాసంలో రేషన్ కార్డుల పండుగ జరుగుతుంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని ఇచ్చేసిన మినిస్టర్ గారికి సన్మానం జరుగుతుంది సార్. చెప్పని కొట్టాలి మన కాన్స్టిట్యూన్సీ తీసుకోవడానికి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ మరి అమ్మవారికి కాంతర్యం కూడా స్వాగతం సార్. మన ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు కొత్తగా పెళ్లి రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకుంటే రావడం లేదు, కొత్త సభ్యుల చేర్పు జరగడం లేదు అనే ఆలోచనతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి రేషన్ కార్డులకు సంబంధించి హైదరాబాద్ రేషన్ కార్డులో నూతనంగా ఇవ్వడంతో పాటుగా కొత్తగా మార్పులు చేర్పుల పేరు మీద 2 లక్షల పైన కొత్త సభ్యులు ప్రభుత్వం పరిశీలన తర్వాత వాటి అర్హతను బట్టి నిర్ణయించాలి. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ముషీరాబాద్ లో, ఇతరులు అమలుపేటలో, ఇలా సాయంత్రం సికింద్రాబాద్ లో పంపిణీ చేసి కాదు. రేషన్ కార్డుల ప్రక్రియ అవసరాలను బట్టి కొత్తగా కుటుంబ సభ్యులు వచ్చినా, కొత్తగా యువకులు పెళ్లి చేసుకున్నా వాళ్ళ పేర్ల మీద రేషన్ కార్డు పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం చేస్తుంది అనే మానవ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నా. నిన్న శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం 10 రోజులు అవుతుంది. దానికంటే ముందు హైదరాబాద్ అంతా ఆషాఢ మాసం బోనాలు జరుపుకున్నాం. ఈ వారం రోజులు జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో 15 నియోజకవర్గాల్లో 55,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. ఇది ఒక పెద్ద మాని రేషన్ కార్డులు మరి పొద్దులో మన మాట్లాడుతున్నా రేషన్ వారికి మాత్రం మాట్లాడే కాదు, రేషన్ కార్డుకు సంబంధించి ఈ రోజు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వారు అవసరానికి తీరే విధంగా ఎటువంటి వేస్ట్ లేకుండా విధంగా రేషన్ కార్డులో సౌలభ్యాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఇది మామూలు విషయం కాదు. పెద్దలకు మాత్రమే భయం, కొంతమంది మాత్రమే తిరగలేదు.